నువ్వు నాకు దేవుడిచ్చిన బహుమతే. ఈ జన్మకి పై జన్మకి ప్రతి జన్మకి నేను 10 లెంగా చూసుకుంటా అన్నారు జన. నా నెల్లూరు నిర్జాన. అమ్మే, నెల్లూరు నిర్జాన, ఇంటికి పోదాం పదా. నన్ను క్షమించు నాయనా. నాకు ఆ ఇల్లు ఆస్తి పాస్తి ఏమీ వద్దు. నేను ఈయన్ని వదిలిపెట్టి ఆడికి రాను. అన్న బలేదాని అమ్మే. అల్లుడిని వదిలి రమ్మనలేదు, అల్లుడిని కూడా రమ్మంటేనే. ఓ నీ పాసుకోలా అల్లుడు, ఇంటికి పోదాంపా. పారా రే దొంగ నా కొడక, నా పరువు మంటలో కలుపుతావురా. అమ్మో, ఈరపతాడు చంపేస్తాడు. వెళ్ళి మంగన్నకు చెప్పాలా? మంగన్న నీ కొడుకు నెల్లూరు నిర్జానని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఈరపతాడు చంపడానికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి తీసుకుపోయినా ఆ ప్రతాప్ రెడ్డి బతకలేడు, చంపేశాడు. ఇంకా బతికినాడు. నా పరువు మంటల్లో కలుపుతావురా చెత్తనాయాల. మంగా వీళ్ళిద్దరూ నేను బతికుండగానే నన్ను చంపేశారా. నా పరువు ఈ గడప దాటి బత్తాస నిప్పుకొని బయట తిరక్క ముందే ఈ బజారోని చంపేయాలా, లేదంటే మనందరం చచ్చిపోవాలా. ఇదిగో ఏ చైనా రెడ్డి గారు, మీ పుత్రుని బతికేయడాలా మేము? మీకు ముప్పు వస్తుందంటే కట్టుకున్నదని చూసేదిలా, కడుపును పుట్టిన వాళ్ళని చూసేదిలా. ఏ సైడమే నా ముగ్గురు ఏమైనా చేస్తే ఊరుకోను, చంపేస్తావు. రే మంగా, చూసినామంట్రా, కట్టుకున్నోడి మీద ప్రేమ, కనిపించినోడి మీద కత్తెత్తింది. ఇది ఆగమాక ఏసయ్యి. ఆడపిల్ల కెనటమే కాదే, పెంచడం కూడా నేర్చుకోవాలా. కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయ్యా. అడ్డం వచ్చినావంటే ఎవరిదైనా నరికేస్తానే. రెడ్డి గారు, నా కొరక వేసేస్తాను నిన్ను. వదరమ్మా, వదరా. రే నాయనా పెద్దారెడ్డి, నన్ను క్షమించరా. నా పరువు మంటలో కలిసిపోయినది, నా కుటుంబం సర్వనాశనం అయిపోయినదిరా. అయ్యా దేవుడా, దేవుడా. పెద్దారెడ్డి ఊరికి పోయి వచ్చే లోపల ఇంత ఘోరం జరిగిపోయింది. ఈ ఘోరాన్ని చూసిన పెద్దారెడ్డి అటు ఉండటం కూడా ఇష్టం లేక రెడ్డమ్మని తీసుకొని ఏరే ఊరికి వచ్చినాడు. ప్రేమ వల్ల తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడనే కోపంతో రెడ్డమ్మకు ప్రేమ పైన వ్యతిరేకాన్ని బాగా నూరిపోసినాడు పెద్దారెడ్డి.